ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్ అటెండెన్స్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ స్టూడెంట్ అటెండెన్స్ను ఏ విధంగా మార్క్ చేయాలనేది ఇదివరకే వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్ అటెండెన్స్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ముందుగా టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేసే ముందు ఈ యాప్లో 3 రకాల లాగిన్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి వచ్చేసరికి పాఠశాల లాగిన్, అంటే డైస్ కోడ్తో మనం లాగిన్ అవుతాం. ఇంకొకటి వచ్చేసరికి మన యొక్క ట్రెజరీ ఐడితో లాగిన్ అవుతాం, ఇది వ్యక్తిగత లాగిన్ అవుతుంది. మూడోది వచ్చేసరికి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్. ఇక్కడ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అంటే వారి యొక్క వ్యక్తిగత ట్రెజరీ ఐడి ఉంటుంది కదా, అదే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ అంటారు. ముందుగా ఈ 3 లాగిన్స్లో ఎవరెవరు ఏ వర్క్ చేస్తారనే చూద్దాం. అప్పుడు మనకి ఈ యాప్ మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ముందుగా మనం స్కూల్ లాగిన్ చూసుకుంటే ఈ స్కూల్ లాగిన్లో ఇది పాఠశాల హెచ్ఎం గారి యొక్క లాగిన్ అవుతుంది. ఈ పాఠశాల హెచ్ఎం గారి యొక్క లాగిన్లో స్టూడెంట్ అటెండెన్స్ను మార్క్ చేయవచ్చు. అదేవిధంగా స్టూడెంట్ అటెండెన్స్ మార్క్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ అటెండెన్స్ను మరలా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్కూల్ లాగిన్లో చేసే వర్క్. నెక్స్ట్ వ్యక్తిగత లాగిన్ అంటే ట్రెజరీ ఐడి లాగిన్ అనమాట. ఈ ట్రెజరీ ఐడితో లాగిన్ అయితే ఇది టీచర్ యొక్క వ్యక్తిగత లాగిన్ అవుతుంది. ఈ లాగిన్లో చేసే వర్క్ ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయవచ్చు. అదేవిధంగా టీచర్ యొక్క అటెండెన్స్ క్యాప్చర్ చేయాలంటే ఓన్లీ ట్రెజరీ ఐడితో లాగిన్ అయ్యి మాత్రమే అటెండెన్స్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ డైస్ కోడ్తో మనం అటెండెన్స్ని క్యాప్చర్ చేయకూడదు. ఎందుకంటే టీచర్ అటెండెన్స్ అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు వేయాలి కాబట్టి ప్రతి టీచర్ యొక్క వ్యక్తిగత లాగిన్ అంటే ట్రెజరీ ఐడితోనే మనం టీచర్ అటెండెన్స్ను క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్, ఇది అతనికి వ్యక్తిగత లాగిన్ అవుతుంది. అదేవిధంగా ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న టీచర్స్ అందరూ టీచర్ అటెండెన్స్ వేయాలంటే వారి యొక్క లాగిన్లోనే ఆయా స్కూల్స్కి వెళ్ళి టీచర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే టీచర్ అంటే ప్రైమరీ యూపీ ఈ టీచర్ అటెండెన్స్ వేయాలంటే కంపల్సరీగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. అలా చేసిన తర్వాత ప్రతి టీచరు వారి యొక్క వ్యక్తిగత లాగిన్లో అటెండెన్స్ను క్యాప్చర్ చేయవచ్చు. అదే హై స్కూల్కి వచ్చేసరికి ఆ పాఠశాల లాగిన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. కాకపోతే ఈ యాప్లో ఇంకా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లాగిన్లోనే హై స్కూల్స్ కూడా కనిపిస్తున్నాయి. వారి లాగిన్లోనే హై స్కూల్స్ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా అటెండెన్స్ క్యాప్చర్ చేయాలి, అటెండెన్స్ క్యాప్చర్ అయిన తర్వాత రిపోర్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇది ఇండివిజువల్ లాగిన్. ఈ ఇండివిజువల్ లాగిన్లోనే టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయాలి. ఇక్కడ టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడ టీచర్ అటెండెన్స్ మీద క్లిక్ చేయగానే యు ఆర్ నాట్ రిజిస్టర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ హెడ్ మాస్టర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ విధంగా చూపిస్తుంది అందరికీ. అంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయాలంటే. ఇప్పుడు టీచర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి లాగిన్ ఓపెన్ చేయాలి. ఆ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఎంప్లాయీ రిజిస్ట్రేషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా మనం ఎంప్లాయీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళగానే ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అన్ని రకాల పాఠశాలలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆ పాఠశాలలో మనం ఏ పాఠశాల యొక్క ఉపాధ్యాయుల యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాల మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల అందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనకి పైన కలర్స్ కూడా ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే గ్రీన్ కలర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే ఆ పేరు అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఎల్లో కలర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సేవ్ అయ్యేటప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. అదే పర్పుల్ కలర్ ఉందంటే సేమ్ ఇప్పుడు ఉన్నట్లు అనమాట. అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇంతవరకు చేయలేదు, నాట్ రిజిస్టర్డ్. ఈ విధంగా కలర్ ఇండికేటర్స్ని బట్టి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఎవరెవరికి రిజిస్ట్రేషన్ అయింది అనేది ఈజీగా ఈ కలర్స్ ఇండికేటర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉపాధ్యాయుల పేర్లలో ఎవరి యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఉపాధ్యాయుని పేరు మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ పైన ఒక నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే స్కూల్ క్యాంపస్లో ఉండి మాత్రమే ఫోటోని క్యాప్చర్ చేయండి, GPS కోఆర్డినేట్స్ అనేవి రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ టైము
ఇదే లొకేషన్లో ఉండి మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ జీపీఎస్ కోఆర్డినేట్స్ అయితే సేవ్ అవుతాయో ఇవి కంపేర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం స్కూల్ లొకేషన్లో ఉండి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేయాలి, లేదంటే మనకి నెక్స్ట్ అటెండెన్స్ అనేది క్యాప్చర్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 రకాల ఇమేజెస్ని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక డైలాగ్ అనేది చూపిస్తుంది. ఇదేంటంటే మనం ఇమేజ్ని క్యాప్చర్ చేసేటప్పుడు మనం పక్కకి తిప్పకుండా స్ట్రైట్గా స్మైలింగ్ ఫేస్తో మనం క్యాప్చర్ చేయమని చెప్పేసి ఈ విధంగా మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది. ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఓకే మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఇమేజ్ని ఓన్లీ ఫేస్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. మనం మొత్తం టోటల్గా కనిపించే విధంగా అవసరం లేదు. మనకి ఫేస్ వరకు మనం ఫోటోని క్యాప్చర్ చేస్తే సరిపోతుంది. మనం ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఒక విండో అనేది ఒక బాక్స్, స్క్వేర్ బాక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెక్టాంగులర్ బాక్స్లో మన ఫేస్ కనిపించే విధంగా మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్యాప్చర్ బటన్ అనేది ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా మన యొక్క ఫేస్ అనేది క్లారిటీగా ఉన్నప్పుడు ఫోటోని ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ చేసేసుకుంటుంది. లేదంటే మనకి అక్కడ పైన ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఆ మెసేజెస్ని మనం ఫాలో అవుతూ మన ఫోటోని ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫోటో క్యాప్చర్ అయిపోగానే ఒక బాక్స్లోకి ఒక ఇమేజ్లోకి మన ఫోటో వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండవ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. సేమ్ ఇందాకట్లాగానే రెండో ఇమేజ్లో కూడా ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మన యొక్క ఫేస్ ఉండే విధంగా మనం క్యాప్చర్ చేయాలి. ఈ విధంగా 3 రకాల ఇమేజెస్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఇమేజెస్ని క్యాప్చర్ చేసేటప్పుడు మన యొక్క ఫేస్ అనేది క్యాప్చర్ అవుతుంది. అదేవిధంగా జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా ఇక్కడ సేవ్ అవటం జరుగుతాయి. ఇక్కడ ఈ 3 ఇమేజెస్ని క్యాప్చర్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇంతటితో ఈ హెడ్ మాస్టర్ గారి యొక్క రిజిస్ట్రేషన్ అనేది 100% కంప్లీట్ అవుతుంది. ఇలా ముందుగా హెడ్ మాస్టర్ గారి యొక్క ఫేస్ని క్యాప్చర్ చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత రిమైనింగ్ టీచర్స్ అందరినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్కూల్ లొకేషన్లో ఉండి ఈ విధంగా 3 రకాల ఇమేజెస్ను ప్రతి టీచర్కి క్యాప్చర్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది 100% కంప్లీట్ అయినట్లే. ఇలా మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతే అక్కడ ఆ టీచర్ పేరు మీద గ్రీన్ కలర్లోకి ఆ కలర్స్ అనేవి మారటం జరుగుతుంది. ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది లేనిది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా అటెండెన్స్ని క్యాప్చర్ చేయాలని చూద్దాం. ఇలా అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి మనం స్కూల్ లాగిన్లో ఉండి, అంటే పాఠశాల యొక్క డైస్ కోడ్తో లాగిన్ అయ్యి మనం అటెండెన్స్ని క్యాప్చర్ చేయలేము. ఇండివిజువల్గా ఎవరికి వారు ప్రతి టీచరు వారి యొక్క ట్రెజరీ ఐడితో లాగిన్ అయ్యి అటెండెన్స్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ట్రెజరీ ఐడితో లాగిన్ అయిన తర్వాత మాత్రమే ప్రతి టీచరు అటెండెన్స్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్రెజరీ ఐడితో లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకి 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో టీచర్ అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ టీచర్ అటెండెన్స్లో ప్రతిరోజు ఇన్ టైము అవుట్ టైము 2 రకాల ఇమేజెస్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మనం క్యాప్చర్ చేసేటప్పుడు అక్కడ ఆ సర్వర్లో ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదే ఇన్ టైం అవుతుంది. నెక్స్ట్ అక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఫోటో ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే టీచర్ యొక్క ఇమేజ్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు సర్వర్లో ఉన్న టైం కూడా అక్కడ సేవ్ అయ్యి అది ఇన్ టైం కింద పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ టైంని మార్నింగ్న ప్రతిరోజు ఉదయాన్నే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్ టైమ్ అనేది క్యాప్చర్ అయిపోగానే మనకి అవుట్ టైం అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఈ అవుట్ టైం అనేది మనం పాఠశాల నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా సేమ్ అనమాట. అక్కడ క్లిక్ హియర్ ఉంటుంది. ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మనల్ని ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది. అదేవిధంగా అప్పుడు సర్వర్లో ఉన్న టైం కూడా ఇక్కడ సేవ్ అవడం జరుగుతుంది. అది అవుట్ టైం కింద పరిగణించడం జరుగుతుంది. ఫైనల్లో సబ్మిట్ అవుట్ టైం మీద క్లిక్ చేస్తే ఇవి సేవ్ అవడం జరుగుతాయి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే ఇన్ టైము, సాయంత్రం అంటే మనం పాఠశాల నుంచి వెళ్ళేటప్పుడు అవుట్ టైము మన యొక్క ఫోటో క్యాప్చర్ అవుతుంది. అదేవిధంగా మన యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ ఆ లొకేషన్లో ఉంటేనే ఇక్కడ ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ఇన్ టైము అవుట్ టైము 2 రకాల ఫొటోస్ని మనం ఈ యాప్లో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది.
ఇలా ఇన్ టైము అవుట్ టైము కంప్లీట్ అయిపోతే అక్కడ టీచర్ అటెండెన్స్కి రైట్ మార్క్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే ఆ రోజు అటెండెన్స్ని క్యాప్చర్ చేసినట్లు అనమాట. ఇప్పుడు మనం రిపోర్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ రిపోర్ట్స్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ కిందే మనకి సర్వీసెస్, రిపోర్ట్స్, మోరు అని చెప్పేసి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మోర్లో అయితే మనం పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, మన యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఈ యాప్లో మన యొక్క మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఈ సీక్రెట్ క్వశ్చన్ వీటిని మనం ఈ ప్రొఫైల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చేంజ్ పాస్వర్డ్లోకి వచ్చి మనం పాస్వర్డ్ను కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్లోకి వెళ్దాం. ఇక్కడ రిపోర్ట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమన్నా స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు, టీచర్ అటెండెన్స్ రిపోర్టు. ఇప్పుడు మనం టీచర్ అటెండెన్స్ గురించి చూస్తున్నాం కాబట్టి టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డేట్ అడుగుతుంది. ఇక్కడ మనం డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఇవ్వగానే ఇన్ టైము, అవుట్ టైము ఇవి 2 మనం అప్పుడు క్యాప్చర్ చేసిన ఫొటోస్ కనిపిస్తాయి. అదేవిధంగా స్టేటస్ సబ్మిట్ అయిందా లేదా అనేది కనిపిస్తుంది. ఎన్నింటికి ఇన్ టైం వేసాము, ఎన్నింటికి అవుట్ టైం వేసాము, ఇవి 2 కూడా ఇక్కడ మనకి రిపోర్ట్స్లో క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రిపోర్ట్స్లోకి వచ్చేసేసి అటెండెన్స్ క్యాప్చర్ అయింది లేదనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్స్ కూడా ఇక్కడ మనం డేట్స్ వారీగా, క్లాస్ వారీగా, సెక్షన్స్ వారీగా మనం రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ముందుగా టీచర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇండివిజువల్ లాగిన్లో ట్రెజరీ ఐడి ద్వారా ప్రతి టీచరు ఈ విధంగా ప్రతిరోజు ఇన్ టైము, అవుట్ టైము 2 సార్లు ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్ అటెండెన్స్ని ఈ విధంగా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది.